ధర్మనిరతుడు పురాణ పురుషోత్తముడైనటువంటి యొక్క వెంకటేశ్వరుడికి అపచారం జరిగితే మనందరం చూస్తూ ఊరుకుందామా? ఇదేనా ధర్మం? ఎందువల్ల మన ధర్మం ఏం చెప్తుంది? మన ధర్మం ఎప్పుడు కూడా మీరందరూ దైవంగా మారండి, ధర్మయుతంగా జీవించండి, ధర్మబద్ధంగా సమైక్యంగా ఉండండి, అందరితో స్నేహంతో మెదలండి, అన్ని జీవరాశులకు కూడా మీరందరూ అపకారం చేయకుండా ఉపకారమే చేయండి. మీ యొక్క ధర్మం శాంతియుతంగా మీరు పాటిస్తూ ఈ యొక్క జగజ్జీవి జీవనానికి మీరందరూ సకల జీవరాశులకి సహకరిస్తూ జీవించండి అని చెప్తుంటే, ఈ రోజున మనలో నుంచి వచ్చినటువంటి యొక్క పాలకులు అధర్మ వర్తకులై ధర్మ నిర్ధనాపరులై ధర్మం అంటే కనీసం ఏమాత్రం కూడా లక్ష్యం లేకుండా హిందూ ధర్మాన్ని ప్రతి నిమిషం అవమానపరుస్తూ ప్రతి వస్తువులో కల్తీ 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 కల్తీ. దీపారాధన చేద్దామంటే నూనెలో కల్తీ, భగవంతుడికి ప్రసాదం చేద్దామంటే ఆ పరమ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ వెంకటేశ్వరుడికి సమర్పించేటువంటి యొక్క ఆ లడ్డూలో కలిపేటువంటి యొక్క నెయ్యిలో కల్తీ, కింద నుంచి పై దాకా వెళ్లిపోయింది కల్తీ.